జూన్ నెల 11వ తారీఖు పునీత బర్నబాస్ గారి పండుగ. బర్నబాస్ గారు యూదా లేవి వంశానికి చెందిన గొప్ప ధనవంతుడు. సైప్రసు ద్వీపంలో జన్మించారు, కానీ యెరూషలేములో స్థిరపడ్డారు. సౌలు విద్యాభ్యాసం చేసిన కాలంలోనే వీరు కూడా ప్రఖ్యాత గమాలియేలు పండితుల వద్ద విద్యను అభ్యసించినట్లు తెలుస్తుంది. పెంతకోస్తు ఉత్సవం తర్వాత క్రీస్తు శకం 29 లేక 30లో వీరు క్రీస్తు భక్తునిగా మారినట్లు చరిత్ర వల్ల తెలుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువుని 12 మంది అపోస్తులలో పునీత బర్నబాస్ గారు ఒకరు కాకున్నను వారిని ఒక అపోస్తులుడుగానే మనము గౌరవిస్తాము. పునీత లూకా తన అపోస్తుల కార్యాలలో ఈ బర్నబాసు మంచివాడు, అతడు పవిత్రాత్మతోనూ విశ్వాసముతోనూ నిండి ఉండెను అని రాశారు. పరివర్తన చెందిన సౌలు యెరూషలేమునకు ఆహ్వానించి మిగతా అపోస్తులకు పరిచయం చేసిన వ్యక్తి బర్నబాస్ గారే. పౌలు గారి మొదటి ప్రచారంలో బర్నబాస్ గారే తోడుగా ఉన్నారు. శ్రీ సభ విస్తరణలో ఎంత ఆసక్తి అంటే అతడు తన సొంత భూమిని అమ్మి వచ్చిన పైకమును తెచ్చి అపోస్తులకు ఇచ్చివేశను. అపోస్తుల కార్యాలు 4:37. వ్యక్తిగతంగా బర్నబాస్ గారు చాలా నెమ్మదస్తుడు, హోందా మనిషి. ఏమైనా సమస్యలు చిక్కులు తలెత్తినప్పుడు వారు సమన్వయకర్తగా చాకచక్యంగా వ్యవహరించారు. ప్రారంభ క్రైస్తవులు వీరి వ్యక్తిత్వం, కలుపుగోలుతనం, చతురతకు గొప్పగా ఆకర్షితులైనట్లు తెలుస్తోంది. అందువల్ల ప్రజలు వారిని తగు విధముగా మేర మర్యాదలతో ఆదరించేవారు. క్రీస్తు శకం 61కి ముందే బర్నబాస్ గారు రాళ్లతో కొట్టబడి చంపబడినట్లు తెలుస్తోంది. పునీత బర్నబాస్ గారి అవశేషాలు క్రీస్తు శకం 482లో సైప్రస్లోని సలామిస్ వద్ద కనుగొన్నారు. పునీత మత్తయి గారు హీబ్రూ భాషలో రాసిన సువార్త ప్రతిని కూడా వీరు సమాధిలో కనుగొన్నారు. ఈ బర్నబాసుల పేరు యోసేపు, కానీ అపోస్తులు వీరిని స్వభావమును బట్టి బర్నబా అని పిలిచారు. బర్నబా అంటే ఉత్సాహపరచువాడు అని అర్థము. బంగారు మాట: నేను మీ నడుమ వినయాత్ములను, దీనులైన ప్రజలను మిగులనిత్తును, వారు నన్నే నమ్ముకొందురు. జఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం.